హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవితేజ టాక్స్. ఎప్పట్లానే మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళే బౌలింగ్ ఎంచుకుంటారని చెప్పాను. అలానే నిన్న సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా మొదటగా బ్యాటింగ్ చేసింది. ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు మనకు అంత పెద్ద శుభారంభం ఏం రాలేదు. అభిషేక్ శర్మ, గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందరిని అవుట్ అయ్యారు. అవుట్ అయినాక ఇండియా కొంచెం తడబట్టినట్టు అగపడింది. ఈ దశలో తిలక్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి కొంచెం మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. మంచి స్కోర్ వస్తుంది అని అనుకున్న టైంకి వరుసగా తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు అవుట్ అయ్యారు. ఇక అప్పుడే మన స్వాగ్ స్టార్ హార్దిక్ పాండ్యా వచ్చి తన పదునైన ఆటతోటి మ్యాచ్ని అసలు ఎంత బాగా ఎంటర్టైన్ చేశాడంటే, చూస్తున్నంతసేపు అక్కడ ఉన్న ప్రేక్షకులకైతేనే మనకైతేనేమి చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యాం. సిక్స్లు, ఫోర్లు అసలు మామూలు అంటే మామూలు కాదు, చాలా అంటే చాలా బాగా ఆడాడు. దట్టు మళ్ళీ కంబ్యాక్ అంటే గాయంతో మధ్యలో కొన్ని మ్యాచ్లకు లేకపోయినా తన కంబ్యాక్ మ్యాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఆడాడంటే అసలు బౌలర్లు వేస్తుంటే సిక్స్ కొడుతుండు, ఫోర్ కొడుతుండు, సిక్స్ కొడుతుండు, ఫోర్ కొడుతుండు. తన ఆటతోటి చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాడు. హార్దిక్ పాండ్యా చివరి 2 ఓవర్లో జితేష్ శర్మతో కలిసి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. కేవలం 28 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అందులో 4 సిక్సర్లు మరియు 6 ఫోర్లు ఉన్నాయి. మీరు ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేజింగ్ కోసం సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగింది. బ్యాటింగ్ దిగడం హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. తను డికాక్ వికెట్ని త్వరగానే అవుట్ చేశాడు. డికాక్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిండు. నేను అనుకున్నాగా బాగా ఆడతారేమో అనుకున్నా. చేజింగ్ ఈజీగా టార్గెట్ చాలా తొందరగా అంటే తొందరగా చేజ్ చేస్తారేమో. అందులో ఒకటి సెకండ్ బ్యాటింగ్ మంచు పడిద్ది, బాల్ తడిగా ఉంటుంది, మన బౌలర్లు వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారేమో అనుకున్నా. కానీ హర్షదీప్ సింగ్ తన పదునైన బంతులతోటి డికాక్ని త్వరగానే పేలుని పంపించిండు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబ్బా మన వాళ్ళ బౌలింగ్. ఏమన్నా బౌలింగ్ వేశారా, ఒకళ్ళంటే ఒకళ్ళు. బూమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, ఆఖరికి దుబే కూడా బౌలింగ్ బాగా వేశాడు. అదేందో మరి ఈసారి దుబే ఎప్పుడు సరిగ్గా వేయడు, అలాంటిది రాత్రి బాగా వేశాడు. ఇక అక్కడి నుంచి మన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్కి పోతనే ఊరు. వత్తండు ఒక బౌలర్ వికెట్ తీస్తాడు, వత్తండు ఒక బౌలర్ వికెట్ తీస్తాడు, వత్తండు బ్యాట్స్మెన్ పోతాడు, బ్యాట్స్మెన్ వస్తాడు అవుట్ అయిపోతాడు. బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతోటి సౌత్ ఆఫ్రికాని మనోళ్ళు తొందరగానే ఆల్అౌట్ చేశారు. కేవలం 74 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయింది. టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తన ఆల్రౌండ్ ప్రదర్శనతోటి హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.